హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే రచన అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎవ్రీ సండే నాకు ఒక స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ ఏంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? కమ్ ఆన్, లెట్స్ సీ. సో టుడే స్పెషల్ ఏంటి అన్నాను కదా. స్పెషల్ ఏంటి అంటే నార్మల్గా అయితే అందరి ఇంట్లో సండే స్పెషల్ చికెన్, మటన్, ఫిష్ ఉంటుంది. కానీ మా ఇంట్లో కూడా ఇవాళ స్పెషల్ చికెనే. చికెన్ని స్పెషల్ అంటున్నా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చికెన్ని ఎవ్రీ సండే మా హస్బెండే చేస్తాడు. చికెన్ కర్రీ చేస్తే మా హస్బెండ్, నేను ఎవ్రీ వీక్ వెయిట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఆయన చేసే హ్యాండ్లో వేరే టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్గా మంచిగా గ్రేవీ అది డిఫరెంట్గా చేస్తాడు. సో సండే ఎప్పుడెప్పుడు వస్తుందా, చికెన్ ఎప్పుడెప్పుడు తెస్తాడా, కర్రీ ఎప్పుడెప్పుడు వండుతాడా అని ఎదురు చూస్తూ కూర్చుంటాం. ఎందుకంటే ఆయన చేసే చికెన్ కర్రీలో కొన్ని డిఫరెంట్గా చేస్తాడు. ఏంటంటే అందరూ నార్మల్గా చికెన్ కర్రీలో ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకుంటారు కదా, కొంచెం గ్రేవీ రావాలని. కానీ తిను మాత్రం ఇలా పొడుగు స్లైసెస్లానే కట్ చేస్తాడు. ఎవ్రీ సండే నేను ఎంత చిన్నగా కట్ చేసి గ్రేవీ బాస్తేనే ఇలానే చేస్తారు. కానీ ఇలా చేస్తే కూడా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ముందే ఇక్కడ ఇవన్నీ బగారా రైస్కి అంటే బగారా వంట సామాన్లు ఉంటాయి కదా, లవంగం, దాల్చిన చెక్క అండ్ ఇవన్నీ ముందే ఫస్ట్ ఇలా సెట్ చేసి పెట్టుకుంటాడు. సెట్ చేసి పెట్టుకున్నాక ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాడు. అందుకే ఎవ్రీ సండే చికెన్ కర్రీ గ్రేవీ చాలా బాగా చేస్తాడు, చాలా స్పైసీగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు సండే వస్తుందా అని 6 డేస్కి ఎదురు చూస్తూ కూర్చుంటా. సో ఇన్ని రోజుల నుండి వ్లాగ్ తీయాలనుకుంటున్నా కానీ కుదరలేదు. ఇవాళ ఇక అనుకోకుండా అది సడన్గా అయిపోతుంది. చూడండి ఇంకా ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తాడో మీరే చూడండి. ఫస్ట్ చికెన్ అయితే అలా ఫ్రెష్గా ఒక 3 to 4 times దాకా మంచిగా వాష్ చేస్తాడు. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తే మళ్ళీ మనకు తినాలంటే కూడా మంచిగా అనిపించదు కదా. అందుకనేసి మంచిగా ఒక 3 to 4 times వాష్ చేస్తాడు. వాష్ చేసినాక ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకుంటాడు. అన్నీ పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి వేస్తూ ఉంటాడు. చూద్దాం మనం ఫస్ట్ నుండి ఏమేమి వేస్తాడు. ఇదైతే చికెన్, ఫస్ట్ అల్లం, ఆ తర్వాత కొంచెం పసుపు. చికెన్లో ఎల్లో కలర్గా ఉండాలని అట్లా ఏమి ఉండదు, మాకు మంచిగా స్పైసీగా తింటాం మేము. కారం చాలా వేసుకుంటాం. తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత మసాలా, గరం మసాలా, కొంచెం ఆ తర్వాత ఆయిల్ వేస్తాడు. సో లాస్ట్ అయితే ఇప్పుడు పెరుగు వేస్తున్నాడు. పెరుగు వేస్తే గ్రేవీ బాగా వస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. పెరుగుతోనే గ్రేవీ ఉంటుంది ఎక్కువ. మనం ఎన్ని గ్రేవీ కావాలి వాటర్ పోయాలనుకున్నా కూడా పెరుగుతోనే టేస్ట్ చాలా ఉంటుంది. ఇదైతే స్పెషల్గా వేసిండు మసాలా. అన్ని బగారా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అదంతా వేసి స్పెషల్గా మసాలా చేసిండు చికెన్ కర్రీ కోసం. ఎవ్రీ సండే ఎప్పుడు చికెన్ చేస్తే అప్పుడే ఫ్రెష్గా చేసి అలా మసాలా చేసి మిక్స్ చేస్తాడు. అలా ఆ మసాలా చేసుకుంటే మన బగారా అంటే ఇంగ్రీడియంట్స్తోని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా మ్యారినేట్ చేసి ఒక 5 to 10 minutes అలా పెడితే సరిపోద్ది. మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి అలా అని ఏం మ్యారినేట్ చేసి అని ఏం రూల్ ఉండదు. నార్మల్గా మ్యారినేట్ చేసి ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. చెఫ్, యు ఆర్ బికమింగ్ మై చెఫ్. అయిపోయిందా మ్యారినేట్?
ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ అలా వేస్తున్నాడు. ఏం కాదు అట్లా ఆనియన్స్ వేస్తే? లేదు, ఫస్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ లాస్ట్ వరకు వేస్తే ఏంటంటే వాటిలో ఇంగ్రీడియంట్స్ అనేది ఇంకా బాగా వేయదు. ఫస్ట్ కూడా కొంతమంది వేసుకుంటారు, కాకపోతే నేను లాస్ట్కి వేసుకుంటాను అంతే. లాస్ట్ కల్లా చికెన్లో మ్యారినేట్ అయ్యేటప్పుడు లాస్ట్ ఆనియన్స్ వేసి పెట్టుకుంటాను అంతే. చూడడానికి కలర్ బాగుంది. ఎప్పుడు చేస్తాం, ఇంకెప్పుడు అయిపోతుంది, ఎప్పుడు తినాలి? Here comes the item. ఆయిల్ పోసా ఫస్ట్, తర్వాత ఆనియన్, నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ బగారా సామాన్లు. బగారా ఇంగ్రీడియంట్స్తోనే టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది కదా ఎక్కువ. ఎప్పుడు వంట చేసినా, ఎప్పుడు చికెన్ కర్రీ వండినా ఇలా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ చేస్తాడు కర్రీ. ఆయనకి సాంగ్స్ వింటే అదేంటో ఆనందం. చాలామంది బాయ్స్ అంతే కదా, సాంగ్స్ వింటూ అన్ని పనులు చేయాలి. అసలు నేను ఇప్పుడు మాట్లాడేది కూడా వినిపించుకోడు, ఆయన పని ఆయనే వేసుకుంటూ పోతాడు. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫీల్తోని చేస్తున్నాడు వంట. హలో మిస్టర్, హలో హలో హలో. ఓ సారీ మ్యామ్. నేను బ్లాగ్ తీసేది మర్చిపోయినట్టున్నాడు, ఆయన లోకంలో ఆయనే ఉన్నాడు. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాడు. ఎంతసేపు ఉంచాలి అట్లనే? మ్యాక్స్ ఒక 15 minutes ఆయిల్లో మంచిగా చికెన్ అన్నది బ్లూటూత్ ఫస్ట్, తర్వాత వింటూ సాంగ్స్. ఇలా చికెన్ కర్రీ అంటే చికెన్ మ్యారినేట్ చేసుకున్నది అందులో వేసినాక
ఒక 5 to 10 minutes మంచిగా చికెన్ పీస్ ఉడికేదాకా అలా మూత పెట్టేసి ఉంచుతాడు. 5 to 10 minutes తర్వాత మనం కర్డ్ వేసుకున్నాం కదా, అప్పుడు గ్రేవీ వస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో ఈసారి. ఇక్కడ మనకి చికెన్లో గ్రేవీ ఎక్కువ రావాలి. ఆర్డినరీ కర్డ్తో మనకి గ్రేవీ చాలా వస్తుంది, కానీ గ్రేవీ ఇంకా మంచిగా రావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇది ఉంది కదా మనం మ్యారినేట్ చేసుకునేది, ఇదంతా వేస్ట్ కాకుండా ఉండడానికి వాటర్ పోసి అదంతా మిక్స్ చేస్తే మనకు అది వేస్ట్ కాకుండా ఉండదు. మళ్ళీ మన కారం, ఉప్పు, మసాలా దాన్ని మిక్స్ చేసిన టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అనేది చికెన్ మొత్తం ఒక 5 to 10 minutes కొంచెం అలా ఉడికినాక ఈ వాటర్ అందులో పోస్తాడు. అప్పుడు ఇంకా మంచిగా గ్రేవీ వస్తుంది. చూద్దాం, మీకు వాటర్ పోసేటప్పుడు కూడా చూపిస్తాను. సాంగ్స్ వింటూ అలా రిలాక్స్ అవ్వకుండా వంట చేస్తాడు. చికెన్ కర్రీ అంటే అదేదో ఆనందం ఆయనకు కూడా చేసేటప్పుడు. తినడం నాకెంత ఆనందమో చేయడం ఆయనకంత ఆనందం. సో ఇప్పుడైతే మూత తీశాడు. ఆ గ్రేవీ వేస్ట్ కాకుండా ఉన్న వాటర్ ఉన్నది కానీ ఆల్రెడీ చికెన్ పీస్ అనేది ఉడికిపోయింది. చూస్తుంటేనే ఊరిలు పుట్టిస్తున్నాయి. చికెన్ పీస్ కూడా ఉడికిపోయింది అప్పుడే 10 minutes. ఇప్పుడు ఈ వాటర్ అనేది అందులో పోస్తున్నాడు. నాకు కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండాలి, అందుకనేసి కొన్ని వాటర్ ఎక్కువ పోస్తున్నారు. మనం ఇట్లా వాటర్ ఇలా పోసుకునే వాళ్ళైతే కొంచెం ముందే అంటే మ్యారినేట్ చేసుకునేటప్పుడే సాల్ట్, కారం ఇవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పోసుకున్నాక మళ్ళీ కొంచెం టేస్ట్ తగ్గిపోతుంది కదా. సో అలా అనేసి అవి ఎక్కువ వేసుకుంటే అప్పుడు మ్యాచ్ అవుతుంది, టేస్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకెంతసేపు కుక్ చేయాలి? అయిపోయింది. ఇంకొక 10 minutes అలా దాన్ని బాయిల్ కానిస్తే అట్ లాస్ట్ మన ఫినిషింగ్ టచ్ ఇచ్చేయచ్చు. ఇంకొక 10 minutes తర్వాతనా 15 minutes అయిపోయింది. మళ్ళీ ఇప్పుడే మూత తీశాడు. నాకు తెలిసి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. చూస్తేనే క్రేవింగ్స్ వస్తున్నాయి. అయిపోయిందా? ఆ లాస్ట్కి ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు ఇట్లా బగారా ఇంగ్రీడియంట్స్తోని మసాలా చేసాను, కానీ అది మళ్ళీ కొంచెం గరం ఉండాలి అని కొంచెం మసాలా వేస్తాడు. మసాలా తర్వాత అంతేనా? హలో, పాటలో బిజీగా ఉన్నాడు ఆయన, నన్ను పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. చూస్తుంటేనే యమ్మీ. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీరతోనే ఉంటుంది టేస్ట్ మొత్తం. కర్రీ అయిపోయింది, సాంగ్స్ వినడం అయిపోయింది. ఇక బ్లూటూత్ కూడా తీసేసిండు. ఇక స్మైల్ ఇస్తుండే. ఇప్పుడు ఇంత పెద్ద అది పట్టించుకోలే. అతని సాంగ్స్, అతని చికెన్ కర్రీయే ప్రపంచం. ఫైనల్ అయితే ఇలా ఉంది. నువ్వే తింటావా ఫస్ట్? ఈ చికెన్ కర్రీలో వేడి అన్నం వేసుకొని, అన్నం తిన్నాక పీస్ తిన్నాక థమ్స్అప్ తాగితే ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు ఉంటుంది. మీలో ఎవరికి ఇష్టం ఇలా చికెన్ కర్రీ తింటూ థమ్స్అప్ తాగడం? ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తున్నా. ఆబ్వియస్లీ బాగుంటుంది, మా హస్బెండ్ చేస్తే. చూద్దాం.
ఊరి వస్తుంది. సూపర్ ఉంది. ఫస్ట్ ఎట్లా అంటే ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకుంటారు, మళ్ళీ తర్వాత మనకి సాల్ట్ కారం ఇవన్నీ తక్కువైతే మళ్ళీ వేస్తే టేస్ట్ రాదు కదా అంతా. సో మ్యారినేట్ చేసినప్పుడే బ్యాలెన్స్ చేసేస్తాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా స్పైసీగా బగారా ఘాటు తెలుస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా స్పైసీగా ఉంది. నార్మల్గా అందరూ మ్యారినేట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం లెమన్ కూడా వేస్తారు, కానీ మేము లెమన్ వేసుకోలేము. మ్యారినేట్ చేసినప్పుడు లెమన్ వేయలేదు, ఎందుకంటే మేము ఎక్కువ స్పైసీగా తింటాం. ఎందుకంటే నిమ్మకాయ వేస్తే కొంచెం పులుపు పులుపు ఉంటుంది కదా, సో అలా అని మేము నిమ్మకాయ యూజ్ చేయలేదు. తినేటప్పుడు అందులో యూజ్ చేస్తాం లెమన్ ఇంకా ఆనియన్, కానీ లెమన్ వేసుకోకుండా ఉంటే ఇంకా మంచిగా స్పైసీ ఉంటుంది. ఏంటంటే బగారా ఘాటు ఆ స్మెల్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్లీ చికెన్ కర్రీ నా కోసం చేశాడు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా. సో అట్లా అని చెప్పి వాళ్ళు మనల్ని పట్టించుకొని వాళ్ళు కూడా మనల్ని పట్టించుకుంటారు. సో గివ్ టైం ఫర్ దెమ్, వాళ్ళకు కూడా టైం ఇవ్వండి, వాళ్ళు కూడా మనకు టైం ఇస్తారు. ఓకేనా? సో సండే రోజు మీకు కూడా ఎంత రెస్ట్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే రెస్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళతో పాటు మీరు కూడా ఒక పార్టిసిపేషన్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ అన్నది చేయండి మీరు కూడా. సో అప్పుడు మ్యాక్సిమం అండర్స్టాండింగ్ లెవెల్ అన్నది పెరిగిపోతుంది మీ ఫ్యామిలీలో కూడా. మా ఫ్యామిలీలో అయితే నేను మెయింటైన్ చేసేది అదే. సో తనకి ఏమైనా బాధ ఉందంటే ఫస్ట్ తనని అర్థం చేసుకుంటాను. సో తర్వాత దాన్ని క్యూర్ చేయాలన్నా దాన్ని ఎలా తొలగించాలన్నది తర్వాత ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే తనతోటి మాట్లాడి తనని సాల్వ్ చేసుకుంటాను, అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆదిత్య రచన ఆఫీషియల్.